హలో ఫుడీస్, వెల్కమ్ టు రెడ్డి వాయిస్. ఈరోజు మీకోసం తీసుకొచ్చాను ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన కాలీఫ్లవర్ టమాటో కర్రీ, గోబీ టమాటో కర్రీ. గోబీ తినడం వల్ల మీకు షుగర్, స్టార్టింగ్ దశలో ఉన్న వారికి షుగర్ రాకుండా ఆపడానికి ఇది ఎంతో దోహదపడుతుందండి. అదేవిధంగా ఇది హార్ట్ అటాక్ అటువంటి ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేస్తుంది, క్యాన్సర్కి కూడా కొంచెం కంట్రోల్లో ఉంచుతుందండి. ఈ కర్రీ ఎలా చేసుకోవాలి అన్నట్టయితే ఫస్ట్గా మంచిగా ఉన్న గోబీలను తీసుకోండి. అందులో పురుగులు కానీ ఏమీ లేకుండా చూసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలు, అంటే మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ముక్కలు మనం కట్ చేసుకొని వాటిని వేడి నీటిలో వేసి అందులో కొంచెం పసుపు వేయడం వల్ల, వేడి నీటిలో పసుపు వేసి తర్వాత గోబీ వేసి ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన పెట్టాలండి. అలా పెట్టడం వల్ల అందులో చిన్న చిన్న క్రిములు కానీ కీటకాలు కానీ ఏదన్నా ఉన్నా పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయండి. అదేవిధంగా వేడి నీళ్ళు పోస్తాం కాబట్టి చనిపోతాయి. అప్పుడు మనకి ఫ్రెష్ గోబీ అనేది రెడీ అవుతుందండి. దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోబీ చేయాలంటే దానికి కావాల్సిన ఉల్లిపాయ, టొమాటో అన్నీ కూడా మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ముందుగా ఒక కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని మనం ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ఉంటుంది కదండి. ఫస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత టమాటాలు వేసి ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసుకొని హాట్ వాటర్లో పెట్టుకున్న ఏదైతే గోబీ ఉందో ఆ గోబీ వాటర్ అని తీసేసి ఆ గోబీని ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులో మనకి దానికి కావాల్సిన మసాలా ఏదైతే ఉందో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అదేవిధంగా తగిన ఉప్పు, దానికి సరిపడా కారం ఎక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. కారం, గరం మసాలా వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత మనకి అది చిక్కగా కావాలా లేకపోతే కొంచెం పలచగా కావాలనేది చూసుకొని క్వాంటిటీని బట్టి మనం వాటర్ అనేది మిక్స్ చేసుకోవాల్సి వస్తుందండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ వాటర్ సరిపోతుంది, కర్రీ ఉడికిందా లేదని చూసుకున్న తర్వాత అందులో లైట్గా పైన కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసి తింటే ఉంటుందండి. అబ్బాబ్బాబ్బా, టేస్ట్ మరి ఎక్కడ రాదండి. ఒకసారి వీడియో చివరి వరకు చూడండి, ఎలా చేశాననేది మీకే తెలుస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గోబీ కర్రీని ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా సంతోషంగా తినండి. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో చేస్తాను.